పాకిస్తాన్ సైన్యం ఎంతమంది చచ్చారన్నది చెప్పదు. మన దేశంలో సైనికుల వీరమరణం కిందన భావిస్తాం. చూసాం మన కళ్ళెదురుగున్న మురళీనాయక్ అంత్యక్రియలకైనా లేకపోతే ఇంకో చోటైనా సరే బీఎస్ఎఫ్ జవాన్కి సంబంధించిన అంత్యక్రియలకైనా వెళ్ళటం, ఘనంగా నిర్వహించడం, ఘనంగా వీడ్కోలు నిర్వహించడం అన్నటువంటిది బాధ్యతాయుత తత్వం. ఎప్పుడైనా సరే ఈ దేశం కోసం అసూలు బాసినటువంటి వీరులకి వందనం చేస్తాం, గౌరవాన్ని ఇస్తాం. ఇది భారతీయ సంస్కృతి సంప్రదాయం. నీచ సంస్కృతికి నిలువుటెత్తు అర్థమైనటువంటి పాకిస్తాను వాళ్ళ సైన్యం చచ్చిపోతే ఆ శవాలను కూడా తీసుకోవడానికి నిరాకరించింది కార్గిల్లో. అంత నీచ దేశం అది. అట్లాగే ఇప్పుడు చచ్చిపోతే ఎంతమంది చచ్చిపోయారు వీరులని చెప్పుకోవాలి, అది చెప్పుకోదు. ఓ పెద్ద మిస్సైల్ పడుద్దట, అక్కడ మొత్తం 6 అడుగులు గొయ్యి పడుద్దట, కానీ ఎవడూ సావలేదట. నమ్మాలి మనం, పాకిస్తాన్ చెప్పిందంటే. నమ్మే మూర్ఖులు మన దేశంలో కూడా ఉన్నారు, నడిచిపోతుంటుంది. అక్కడ ఎయిర్ బేస్ ఉంటుందంట. ఎయిర్ బేస్లో 11 ఎయిర్ బేసుల మీద కానీ ఆర్మీ బేసుల మీద కానీ దాడి చేస్తే 11 మందే చచ్చిపోయారట. ప్రపంచంలో ఇంతకంటే వింత ఇంకెక్కడ ఉండదేమో. ఒక ఎయిర్ బేస్కి కనీసం మినిమం 1000 మంది ఉంటారు. సరే పోనీ అందరి మీద వేయలేదు, ఎక్కడో మూలకేసిన ఇద్దరన్నా బోరా. అంత దరిద్రంగా మాట్లాడుతుంది అది. అది నమ్మేటటువంటి మూర్ఖులు ఉన్నారు. ఇప్పుడు అక్కడ మొన్న గాయపడ్డోళ్ళలో ఇంకొక 2 చనిపోయారు అని మాత్రం 11 కాదు ఇప్పుడు 13కి చేరింది అనేటటువంటి కవరింగ్ స్టోరీలు చెప్పుకొస్తుంది పాకిస్తాన్.